ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినం నుంచి కూడా నేను వాక్యాలు చెప్తున్నానని మీకు తెలుసు. ఇప్పుడు దానికి సంబంధించిన వాక్యం కూడా పెడతానని మీకు చెప్పాను. ఇంకా ఉన్నాయి, మొన్న ఒకటి పెట్టాను. ఈరోజు ఇంకొక వాక్యాన్ని మీకు వివరించాలనుకుంటున్నాను. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పాను కదా, అనేక మంది బయటికి వచ్చి, ఎక్కడి నుంచి, సమాధులలోంచి బయటికి వచ్చి అనేక విషయాల మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఆ విషయంలో వాక్యం నేను పెడతానని చెప్పాను కాబట్టి ఈ యొక్క వాక్యం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది. చూసారు, ఇక్కడ కావాల్సింది మనకి అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచును. ఇక్కడ మీరు ఓన్లీ పరిశుద్ధులే కదా అని అనుకుంటారు. సరే చెప్తాను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి, ఇక్కడ వారు అన్న పాయింట్ కూడా మనం క్యాచ్ చేయాలి. బయటికి వచ్చి ఎక్కడికి వచ్చారు, ఇది మెయిన్ పాయింట్. మనకి మన సబ్జెక్ట్ అంతా వెళుతుంది ఇక్కడ. బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత చూసారా, అంటే ఈయన 3 days తర్వాత లేచారు. ఎవరు? యేసు ప్రభువారు 3 days తర్వాత లేచారని మనకి లేఖనాల్లో ఉంటుంది. సరే, ఆ విషయం తర్వాత చెప్తాను. పరిశుద్ధుల పట్టణంలో ప్రవేశించి, చూసారా, పరిశుద్ధుల పట్టణంలో అంటే యేసు ప్రభు పరిశుద్ధుడు కదా, ఆయన పైకి వెళ్ళిపోయాడు కదా, వీళ్ళు కూడా పైకి వెళ్ళిపోయారు అనుకోవచ్చు. ఈ యేసు ప్రభు మళ్ళీ శిష్యులందరికీ ఆత్మస్వరూపిగా ఆయన కనిపించేదాకా కూడా, కొన్ని కార్యాలు చేసేదాకా కూడా 40 రోజులు ఎన్ని రోజులు ఆయన కిందే ఉన్నట్టున్నారు. తర్వాత అప్పుడు పైకి వెళ్తారు. అప్పుడు దాకా వాళ్ళు లేచిపోవడం, వీళ్ళతో పాటు పైకి వెళ్ళిపోయారు, పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించారని అనుకోవద్దు. దీనికి ఆన్సర్ కూడా నేను ఇస్తాను, మీరు గమనించండి. పట్టణం అంటే సిటీ, పల్లెటూరు అనలేదు. అంటే అక్కడుండే జనాభాకి ఇక్కడుండే జనాభాకి చాలా తేడా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడిరి. చూసారా, శతాధిపతియు అతనితో కూడా ఉన్న యేసును కావలి ఉన్న వారందరూ జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడే అని చెప్పుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారు కదా ఇక్కడ ఏమనుందో, వాక్యం ఎంత క్లియర్గా ఉందో. అక్కడ పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేం అని కూడా చెప్తారు. అక్కడ పట్టణం అని ఉంది కానీ సిటీ అని లేదా. అంటే అనేక మందికి అగపడ్డారు ఊరిలో. తర్వాత యేసు ప్రభువారు లేచిన తర్వాత కూడా మళ్ళీ శిష్యులు కనిపించిన తర్వాత, మళ్ళీ తర్వాత కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత, మాట్లాడిన తర్వాత ఆయన పైకి ఆరోహణం అయ్యడం అనేది జరిగింది. విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆయన ఒక్కడే వెళ్ళాడా, అక్కడ లేచిన వారందరినీ పైకి తీసుకెళ్ళాడా? అది మనకి బాగా ఇంపార్టెంట్ అయిన విషయం. లేచిన వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? పరిశుద్ధ పట్టణంలో అనేకులకు అగుపడి, ఒక్కరికిద్దరని కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఇదే మత్తయి సువార్తలో ఉన్నది మార్కులో ఉన్నది లోకాలో ఉన్నది యోహానులోను. ఈ 4 సువార్తలు యాజ్ ఇట్ ఈజీగా మత్తయి సువార్తలు ఏదైతే ఉందో చివరి ప్రకటన వరకు కూడా ఈ యొక్క విషయాలు అక్కడ కనపడుతూ ఉంటాయి. ఎందుకు కనిపిస్తాయి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు స్కూల్లో ఉన్న పిల్లలకి టీచర్ పాఠం చెప్పింది అనుకోండి, ఇంకొక మాస్టర్ ఒక చోటకి తీసుకెళ్ళి అడిగితే ఏం చెప్తారు? ఇదే లెసన్ అడిగారు అనుకోండి, ఈరోజు ఇందులో మీ టీచర్ ఏం చెప్పింది అని అడిగితే ఏం చెప్తాడు? టీచర్ బాగా చెప్తుందా లేదా అని టీచర్ని టెస్ట్ చేయడానికి పిల్లల్ని పక్కకు తీసుకెళ్ళి అడిగారు అనుకోండి, అక్కడ 100 మంది పిల్లలున్నా 10 మంది పిల్లలున్నా తీసుకెళ్ళి అడిగితే ఏం చెప్తారు? ఇలాగా ఒక తాబేలు కోసం చెప్పారు మా టీచర్, ఒక కుందేలు కోసం చెప్పారు మా టీచర్,
కుందేలు ఎలా పరిగెత్తింది, తాబేలు ఎలా పరిగెత్తింది అని చెప్తారు. దాంట్లో ఉన్న యుక్తి ఏంటి అని చెప్పారు. దాంట్లో ఉన్న తెలివితేటలు ఏంటి అని చెప్పారు. కుందేలులాగా గర్వపడకూడదు, తాబేలులాగా నిదానంగా ఉండాలని చెప్పారు. కుందేలు నన్ను మించి ఎవరో పరిగెత్తలేరు అని అనుకుంది. తాబేలు నా శక్తికి మించి ప్రయత్నం చేస్తాను, గెలిస్తే గెలుస్తాను లేతే లేదని అది అనుకుంది. అని ఈ యొక్క పోటీ చిన్నప్పటి నుంచి మనందరికీ తెలిసిందే కదా. అలా ఒక చిన్న లెసన్ చెప్పిందనుకో, నువ్వు 10 మంది పిల్లలు పక్క తీసుకెళ్ళి అడిగినా, 100 మంది పిల్లలు పక్క తీసుకెళ్ళి అడిగినా, ఒక్క పిల్లవాడిని పక్క తీసుకెళ్ళి అడిగినా ఇదే చెప్తారు, మా టీచర్ ఇదే చెప్పిందని. ఎందుకంటే టీచర్ అదే చెప్పింది కాబట్టి అక్కడ 100 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, ఒక్కరున్నా వాళ్ళ మైండ్లో అదే సబ్జెక్ట్ ఉంటుంది, వేరొక సబ్జెక్ట్ ఏది ఉండదు. ఆ తర్వాత పోనీ ఇలా చెప్పలేదా, ఇలా చెప్పలేదా, ఇలా చెప్పలేదా అంటే అలా చెప్పలేదు, ఇలాగే చెప్పింది, ఇలాగే చెప్పింది, ఇలాగే చెప్పింది అని వీళ్ళు చెప్తారు. అలాగే ఈ 4 సువార్తల్లో కాకుండా మత్తయి సువార్తలో ఏదైతే ఉందో మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యాలు అక్కడక్కడక్కడ తగులుతుంటాయి. కానీ ఈ 4 అట్లా మాత్రం ఖచ్చితంగా మత్తయి సువార్తలు ఉన్నాయి, అందులో ఉంటాయి. ఎందుకో తెలుసా, వీళ్ళందరిలో ఉండి రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి, ఆయన అబద్ధికుడు కాదు కాబట్టి, ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్పి నిన్ను నన్ను వశపరుచుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు కాబట్టి మత్తయి సువార్తలు ఒకటి రాసి, యోహాను సువార్తలు ఇంకోటి రాసి, మార్కు సువార్తలు అలా చేయలేదు ఆయన. ఎందుకో తెలుసా, 12 మంది మీద, 40 మంది మీద దేవుని యొక్క, అప్పుడు 12 మందే, ఇప్పుడు ఇజ్రాయేల్ కుటుంబంలో 12 మందిని దేవుడు ఎన్నుకున్నాడు. తర్వాత ఇక్కడ కూడా ఒక 12 మంది, అందులో ఒకడు మనోడు కాదనుకోండి, అతను కూడా ఉండాలి. సిలువ వేయబడాలి అంటే ఒకడు పట్టింపబడి ఉండాలి కదా. ఇదంతా కూడా మొన్నటిదేనా నేను చెప్పుకుంటూ వచ్చేసాను, ఇక నేను చెప్పలేను అవన్నీ కూడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక్కటే ఆత్మ ఉన్నాడు కాబట్టి, ఒక్కటే ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి, ఒక్కటే సత్యం, ఒకటే నిజం కలిగి ఉన్నాడు కాబట్టి, ఈ 40 మంది ప్రవక్తల్లో కూడా ఉండి రాసింది పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి, యాజ్ ఇట్ ఈజీగా ఇక్కడ ఏముందో అక్కడ అదే, అక్కడ ఏముందో అక్కడ అదే, అక్కడ ఏముందో అక్కడ అదే, 4 పుస్తకాలు ప్లస్ తర్వాత ఉన్న బుక్స్లో కూడా అలా మాత్రం ఉంటుంది. బుక్స్ అంటే స్కూల్ బుక్స్ కోసమా ఈ యొక్క పుస్తకాలు. అది ఒక మత్తయి రాశాడు అనుకోండి, ఒకలా రాస్తాడు, మార్కు రాస్తే ఇంకోలా రాస్తాడు, యోహాను రాస్తే ఇంకోలా రాస్తాడు. వాళ్ళెవరన్నా అనొచ్చు, వీళ్ళే వ్యక్తులు, వీళ్ళు దేవునితో తిరిగిన 12 మంది శిష్యులు, వాళ్ళ పేర్లు వాళ్ళ పుస్తకాలకి వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టేసుకున్నారు. నేను అదే చెప్తున్నాను, ఎవరి డైరీకి వాళ్ళ పేరే పెట్టుకున్నట్టుగా వాళ్ళ పుస్తకాలకు వాళ్ళ పేరే పెట్టుకున్నారు. కానీ లోన వాళ్ళ చేత కార్యం చేయించింది బైబిల్లో ఉన్న లోన కానీ, వాళ్ళ హృదయాల్లో ఉండి లోన కార్యం చేయించింది కానీ పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే బైబిల్ పైన పరిశుద్ధాత్మ దేవుడు అని ఉంటుంది. ఇది నా పుస్తకం, నేను మీ చేత రాయించాను అని ఆయన అంతకన్నా హుందాతనంగా ముందే ఫస్ట్లో నిలబడ్డాడు. ఆయన అట్ట మీదే పేరు ఉంటుంది పరిశుద్ధ గ్రంథం అని. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మతో వేళలో ఇంక్లూడ్ అయ్యి రాయించాడు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఒకలా ఉంటాయి. పిల్లల మాట తప్పకుండా అంత టీచర్ ఎలా చెప్పిందని చెప్పారో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అందరిలోనే ఉండి అదే మ్యాటర్ రాయించాడు. కావాలంటే చదువుకోండి, ఇవన్నీ కూడా అలాగే ఒకదాని తర్వాత ఒకటి మనకి కనిపిస్తూ తగులుతుంటాయి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక, ఏంటది, అనేకులకు, ఈ సబ్జెక్ట్ మెయిన్ ఇంపార్టెంట్, అనేకులకు అగపడ్డారు. సమాధిలో లేచి లెగ్గానే యేసు ప్రభు చనిపోగానే లేచి లెగ్గానే టపీమని పైకి వెళ్ళిపోయారు. అలాంటి అంచనాలు వేయద్దు, అలాంటి ఊహా చిత్రాలు వేయద్దు మీ మైండ్లోని అని నేను చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ యేసు ప్రభు లేచి వాళ్ళని కలుసుకొని తిరిగేదాకా కూడా వీళ్ళందరూ ఒక చోట ఉన్నారు. అప్పుడు మళ్ళీ యేసుప్రభు వారు లేచి వీళ్ళందరూ కలుసుకొని తిరగడం ఊరు జనం అంతా చూశారు. పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేము అని కూడా తీసుకోవచ్చు. వాళ్ళు తిరిగి పరిశుద్ధమైన చోట్ల సువార్త చేశారు. విషయం ఏంటంటే వాళ్ళే పరిశుద్ధులు. అనేక మంది అక్కడ లేచారు, అందులో పరిశుద్ధులు ఉన్నారు, మామూలు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. ఒక విధంగా మనం తీసుకుంటే ఇప్పుడు యేసుప్రభు వారు ఇందులో ఎవరైతే నన్ను నమ్ముకున్నారో, ఎవరైతే ఆజ్ఞలు గైకున్నారో, ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో వాళ్ళని మాత్రమే నేను వచ్చాక సెకండ్ కమింగ్కి లేపుతాను, మిగతా వాళ్ళందరూ అలా ఉంచేస్తాను. పరిశుభ్రంగా ఎవరైతే జీవించారో పరిశుభ్రంగా ఉన్న వాళ్ళు మాత్రమే లేపుతానని చెప్పాడు ఆ దేవుడు. అలాగైతే ఇక్కడ కూడా అలాగే జరగాలి. ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఇచ్చి మాట తప్పువాడు కాదే. ఆయన చెప్తున్నాడు కదా, నా మాట అగ్ని వంటిది కాదా, బండల బద్దలు చేయి సుత్తి వంటిది కాదా. నేను అదే చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం బైబిల్ చదివేటప్పుడు స్పీడ్గా చదవడం కాకుండా చదువుకుంటూ వెళ్ళి అర్థం చేసుకుంటూ ఉంటే అప్పుడు మన అర్థాన్ని పక్కన పెట్టి ఆయన యొక్క భావాన్ని మనకిస్తాడు. మనకి కావాల్సింది అర్థం కాదు, సారాంశం, దాని యొక్క భావము.
పిల్లలు కూడా చదివేస్తారు, కానీ టీచర్ మాత్రమే అర్థము భావము చెప్పగలదు. చదవడానికి ఆవిడే చదువుతుంది, వీళ్ళు చదువుతారు. అలాగే మనము మీరు చదువుతారు, కానీ అర్థం చేయవలసింది పరిశుద్ధాత్మ యొక్క దేవుడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని విషయంలో ఏమై ఉన్నామో, ఎలా ఉన్నామో, ఎలా జీవిస్తున్నాం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇలాగా వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే సమాధులలోంచి బయటకు వచ్చి అనేకులకు అగ్గుపడ్డారు. అనేకులకు కూడా పక్కన పెడదాం. అక్కడ ఎవరున్నారంటే శతాధిపతి, వీళ్ళందరినీ లీడ్ చేస్తాను ఒక నాయకుడు అక్కడ ఉన్నాడు. యేసుప్రభువుకి కాపలా ఉన్న భట్రోతులు కూడా అక్కడ ఉన్నారు. డైరెక్ట్గా సీన్ చూస్తారు అంతే. వాళ్ళు భూమి బద్దలైపోవడం, వాళ్ళు బయటికి రావడం, ఇది చేయడం, ఉనికి ఎత్తిపోయారంట. మిక్కిలి భయం అంటే ఎక్కువ అని. ఇంకేంటంటే వాళ్ళ ప్రాణాలు ఒకటి వదలలేదు. ఆ శతాధిపతి ఏం చేశాడో తెలుసా? తర్వాత ఈయన నిజంగా దేవుని కుమారుడే, చేయరాని పాపం చేశాను, చేయరాని ఘోరం చేశాను, ఆయన సెలవుకు నేను అప్పచెప్పానని ఆయన ఫీల్ అయిపోవడం మొదలెట్టాడు. ఏం చేశాడో తెలుసా? రోమా ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన మంచి గవర్నమెంట్ పదవి కలిగిన ఒక వ్యక్తి అతను, అనేక మంది లీడ్ చేస్తున్న ఒక పదవి తీసుకున్న అతను, ఒక గొప్ప పోస్ట్లో ఉన్న అతను వెంటనే ఆ పదవి వదిలేసి, వెంటనే ఎన్ను వదిలేసి కూడా అతను కూడా క్రీస్తులోకి రావడం మొదలుపెట్టాడు. అతను కూడా దేవుని యొక్క సువార్త చేయడం మొదలుపెట్టాడు. ఆ రోమన్ గవర్నమెంట్లో అతను ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. ఇదంతా తర్వాత విషయం, తర్వాత చరిత్ర చెప్పుకోవాల్సిన విషయం. నేను చేసిన తప్పేడు తెలుసారా? నేను బైబిల్ చదివినప్పుడు ఒక్కోసారి పొగరబోద్దాలాగా గమ్ముని ఇలాంటి పాయింట్లు వచ్చినప్పుడు బుక్లో నోట్ చేయను, మళ్ళీ చదువుతాం కదా, చేస్తాం కదా అంటాను. అక్కడ నేను బాగా దెబ్బ అయిపోతున్నాను. ఎక్కడ చదివానా అన్న ఇది ఉంటా. మళ్ళీ అవన్నీ వెతుక్కుంటూ ఉంటాను. ఎప్పుడన్నా రాసానని వెతుకుతూ ఉంటాను. అదో బ్యాడ్ హ్యాబిట్ బాగా ఎక్కువగా ఉంది నాకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శతాధిపతి ఎలాగైంది, ఇది నా నోట నుంచి పుట్టిన రాలేస్తుమా, తర్వాత కూడా ఇది బయటపడుతూ ఉంటుంది. ఎప్పుడో టక్మని వస్తుంది అనమాట. ఈ అంశం కూడా గుర్తుపెట్టుకోండి. విషయం ఏంటంటే నాకు గమ్మును గుర్తుకు రాకపోవడమే నాకున్న జబ్బు. గుర్తుకు వస్తుంది కానీ ఎప్పుడనేది తెలియదు. అలాగా వీళ్ళందరూ ఎక్కడ కనిపించారంట? పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించారు. అంటే వీళ్ళందరూ కనిపించారా లేదా? 1. అంటే వీళ్ళందరూ సమాధిలోంచి బయటకు వచ్చారా లేదా? 2. అంటే వీళ్ళందరూ ఊర్లో తిరిగారా లేదా? పట్టణం అంటే ఊరు, సిటీ. అందరూ తిరిగారా లేదా? అందరూ చూసారా లేదా? అక్కడ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా కార్యం చూసారా లేదా? అది బైబిల్లో ఉందా లేదా? నేను చదివానా లేదా? నేను చదవకపోయినా వాక్యం పెట్టేశాను. మీరు చదివితే మీ బైబిల్లో కూడా ఉన్నట్టే కదా. అంటే దేవుడు చెప్పింది నిజమే కదా. అంటే ఇప్పుడు నువ్వు కావాలన్నట్టుగా వాక్యం తీసుకుంటావా? నీకు ఇష్టానుసరమైన వాక్యం తీసుకుంటావా? నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తావా? నచ్చినట్టుగా వాక్యాన్ని నువ్వు మలిచేసుకుంటావా? నాకు నేను మలిచేసుకోవచ్చు, నాకు నేను ఎంతనా కథా కల్పితాలు సృష్టించేసుకోవచ్చు నేను. కానీ అక్కడ అలా ఉండాలి కదా. నీ కథలు, నీ కల్పితాలు నేను అక్కడికి ఎక్కించాలి కదా. నేను పెద్ద రచయితనని ఫీల్ అయిపోయి అక్కడికి ఎక్కించాలి కదా. అది నా సొంత పేపర్ మీద, నేను కొనుక్కున్న బుక్ మీద, నా డైరీ మీద మాత్రమే నేను మెయింటైన్ చేసుకోగలను. అది సమాజంలోకి, పబ్లిక్లోకి, అన్ని భాషల్లోకి నేను ప్రింట్అవుట్ చేయగలనా? నేను పంపించగలనా? ఊరు జనం వచ్చి నన్ను గోపిని కొడతారు, మామూలుగా కొట్టరు. నీకు దేవుని అంత భక్తి, అంత పిచ్చుకుంటే ఊరు చివరికి వెళ్ళిపోయి ఏదో పిచ్చి గీతల్లో పిచ్చి రాతలు రాసుకోమ్మా, నీ పిచ్చి మా మీద ప్రదర్శించకని అంటారు. ఖచ్చితంగా అది నిజం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంత ఖచ్చితంగా దేవుడు చెప్తూ ఉంటే పైకి పరలోకి వెళ్ళిపోతే కింద నుంచి ఎందుకు లేస్తారా? భూమిలోంచి ఎందుకు లేస్తారా? పరలోకం వెళ్ళిపోయిన వాళ్ళు పరలోకం నుంచి కిందకి రావాలి కదా. ఎంత క్లియర్గా వాక్యం అంటుంటే ఎన్నిసార్లు చెప్తున్నానో నేను. ఎందుకంటే భూమి మీద ఇది బాగా జరుగుతుంది, బాగా అలవాటు పడిపోయాము ఈ మాటలకి. పరలోక రాజ్యం వెళ్ళిపోయారు, ఆత్మ వెళ్ళిపోయింది. ఇది ఏం ఆత్మ వెళ్ళిపోయింది? బైబిల్లో లేదా? దేవుడు తాను దయచేసిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాను ఉంది. మీరు ఆ ఒక్క మాట చూపిస్తే నేను ఇన్ని మాటలు చూపించాను. మరి మీరు నాకు పోటీయా, నేను మీకు పోటీయా? మీరు నాకు, నేను మీకు పోటీ కాదు. దేవుని వాక్యం ముందంజలో ఉండే పోటీదారుడు ఆయన దాటి ఎవరు రన్నింగ్ రేస్లో పాల్గొగలరు? ఆయన దాటి ఎవరు వెళ్ళగలరు? ఎంత ప్లేయర్ అయినా సరే ఆగిపోక తప్పదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడున్న